హరే హరే రామ 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 హరే హరే. శ్రీమద్ రామాయణ మహాపురాణ గ్రంథానికి జై జై. శ్రీల కీర్తనానంద భక్తివా శ్రీల ప్రభుపాదికి మనం రామాయణంలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. వాల్మీకి మహర్షికి జై, వ్యాస భగవానికి జై, సుఖదేవ్ గోస్వామికి జై, పరీక్షత్ మహారాజ్కి జై, గురు పరంపరాకి జై. హరే కృష్ణ. అంతకితము తత్వదర్శులు భగవంతుడిని తెలుసుకుని ఆయన సేవలో ఉంటారు అని చెప్పబడుతుంది. భగవంతుడి దివ్యమైన చరితాన్ని మళ్ళా నీకు చెప్తున్నాను. తత్వదర్శిని పొందిన దివ్యమైన రామాయణ చరితాన్ని నీకు ఉపదేశం చేస్తున్నాను. నువ్వు అంతకితం చాలాసార్లు విన్నావు, అయినా సరే ఉపదేశం చేస్తున్నాను అని అన్నారు. ఈరోజు 4వ శ్లోకం చూద్దాం. గురువార్ధే త్యక్త రాజ్యో వచరదను వనం పద్మపద్మ్యాం ప్రియాయాః పాణిస్పర్శ క్షమాభ్యాం ముర్యతా పదరుజో యో హరీంద్రానుజాభ్యాం వైరూప్యా శూర్పణాఖ్యాః ప్రియ విరహుషా రోపితా భ్రూవృజృంభా తస్రాబ్ధిర్భర్దా సేతుః కల వదః సహ కోశలేంద్రో పతాన్నః. తండ్రి వాగ్దానం నిలుపుటకై శ్రీరాముడు రాజ్యమును పరిచ్ఛేదించి సీతా సమేతుడై పత్ని కరస్పర్శ నయన్ను భరింపజాలినటువంటి కోమలమగు పాద పద్మములతో పతివనమున నందు తిరిగెను. వానరరాజుకు హనుమంతుడు, సుగ్రీవుడు, సోదరుడగు లక్ష్మణుడు ఇరువురును అతని వెంట నుండి అరణ్యమున మార్గ యాసనం తీర్చుండిరి. శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసి కురూపిగా చేసిన అతనికి సీతా వియోగం కలిగెను. అందువలన అతడు కుపితుడై భృగుటిని ముడిచి సాగరిని భీతుని చేసెను. అంతటా సముద్రుడు వారధను నిర్మించి తనను దాటుటకు ఆ దేవదేవునికి మార్గమును ఇచ్చెను. పిమ్మట శ్రీరాముడు రావణుని వధించుటకు దావాగ్ని వలె అతని రాజ్యమును ప్రవేశించెను. అట్టి శ్రీరామచంద్రుడు మనలను రక్షించుగాక. ఈ విధముగా భగవంతుడి యొక్క రామచంద్రుని లీల గురించి అంతా కూడా ఈ శ్లోకంలో ఉంది. భగవంతుడి యొక్క పాదాలు కోమలంగా ఉన్నాయంట. అంటే సీతాదేవి ఒత్తుతుంటేనే ఆయన పాదాలు కందిపోయేంత విధంగా ఉన్నాయి. అలాంటి కందిపోయే విధంగా ఉన్న పాదాలతో కూడా అరణ్యములో సంచరించారు ఆయన. సోదరుడితో హనుమంతుడితో సంచరిస్తూ అది శూర్పణఖ ముక్తి సేవలు కోయటం వల్ల అప్పుడు దాంతో శూర్పణఖ వల్ల ఈ సీతా అపహరణ వాళ్ళు చేయటం జరిగింది. వాళ్ళిద్దరితో అరణ్యమంతా సంచరిస్తూ తర్వాత సముద్రుడి దగ్గరికి వెళ్ళి సముద్రుడు దారైపోతే ఆయన్ని క్రోధంగా భృగుటిని తో ఇట్లా సూచితలకి కోపంగా సూచితలకి సముద్రుడు దారిస్తాడు. తర్వాత ఆయన ధావాగ్నిలాగా అంత రాజ్యాన్ని దహింపజేసి మళ్ళీ సీతామాతను తీసుకుని వస్తారు. ఈ విధంగా రామాయణ యొక్క రామచంద్రుడు మనందరం రక్షించుగాకనే ఉంది. హరే కృష్ణ. జై శ్రీమద్ రామాయణ మహాపురాణ గ్రంథానికి జై. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.